అయితే స్వాతంత్ర సమర యుద్ధంలోకి అడుగు పెట్టే ముందు సీతారామరాజుని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి సార్? అల్లూరి సీతారామరాజు అని మనం అంటున్నాం కదా, మనందరం ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం. ఆయన అల్లూరి శ్రీరామరాజు గారు. గాంధీ గారు ఒక్క సంవత్సరంలోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది, సహాయ నిరాకరణోద్యమానికి మీరందరూ సమాయత్తులు కండి అని చెప్పడం దేశంలో ఆ స్వాతంత్రకాంక్ష ఒక్కసారి పెళ్ళుబుకిందని చెప్పచ్చు. అందరూ తల్లుల్లాగే సీతారామరాజు అమ్మగారు కూడా అబ్బాయి ఒక ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, పెద్ద అబ్బాయిగా ఆ బాధ్యత నిర్వహించాలి. తల్లిని సరే నేను ఉద్యోగం సంపాదించుకుంటానని చెప్పి కొంత డబ్బు తీసుకుని ఆయన ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కి ప్రధాన శత్రువు జర్మనీ. జర్మనీ భారతదేశంలో ఉన్నటువంటి గదర్ పార్టీ, ఇతర రివల్యూషనరీ పార్టీలతో కలిసి ఇక్కడ ఒక ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి. అభినవ్ భారత్ అంటే వినాయక్ దామోదర్ సావర్కర్ సంస్థ. ఆయన కృష్ణదేవపేట వచ్చింది మాత్రం ఒక ఆధ్యాత్మికవేత్తగా. ఆధ్యాత్మికవేత్త కాస్త ఆయుధం పట్టేశాడు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు కోపరాజు నారాయణరావు గారు ఉన్నారు. నారాయణరావు గారు జాగృతికి ఎడిటర్గా పనిచేస్తున్నారు. జాగృతి పత్రిక మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ఒక చిన్న ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్, వెల్కమ్ టు 3TV. సార్, యాక్చువల్గా స్వాతంత్రోద్యమంలో దేశవ్యాప్తంగా భగత్ సింగ్ని మనం ఎట్లయితే ఎమోషనల్గా ఒక గొప్ప వీరుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా తీసుకుంటామో, మన వరకు ముఖ్యంగా తెలుగు గడ్డకు సంబంధించినంత వరకు అల్లూరిని కూడా అంతే ఎమోషనల్గా, అంతే గొప్ప వీరుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా తీసుకుంటాం యాక్చువల్గా. అయితే స్వాతంత్ర సమర యుద్ధంలోకి అడుగు పెట్టే ముందు సీతారామరాజుని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి సార్? మీరు చాలా వరకు స్టడీ చేసి ఉన్నారు. ఏవి ఇన్స్పైర్ చేసి ఇందులోకి ఇటువైపు రావడానికి దోహదం చేశాయి? అల్లూరి సీతారామరాజు అని మనం అంటున్నాం కదా సార్, మనందరం ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం. సార్, ఆయన అల్లూరి శ్రీరామరాజు గారు పేరు ముందు సీతారామరాజు లేదు యాక్చువల్గా. అది మనం అందరితో పాటు మనం అనేస్తున్నాము. అయితే వారు శ్రీరామరాజు. శ్రీరామరాజు ఉద్యమం మొదలైంది సార్ 1922 జనవరి ప్రాంతంలో. దానికి 1922 అనేసరికి మనకు తప్పనిసరిగా గుర్తొచ్చేది సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీ గారు ప్రకటించారు. అదైతే అది ఫిబ్రవరి 5వ తారీఖున అది ఆగిపోయింది. మరొకరి సంప్రదింపులు ఏమీ లేకుండానే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపేశారు. అందుకు ఆయన చూపించిన కారణం చౌరీ చౌరాలో జరిగిన ఘటన, కొంత హింస. గాంధీ గారు ఒక్క సంవత్సరంలోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది, సహాయ నిరాకరణోద్యమానికి మీరందరూ సమాయత్తులు కండి అని చెప్పడం దేశంలో ఆ స్వాతంత్రకాంక్ష ఒక్కసారి పెళ్ళుబుకిందని చెప్పచ్చు. ఆ సమయంలోనే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, రాంప్రసాద్ బిస్మిల్, ఒకవైపు నేతాజీ కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసలు గాంధీ గారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ స్వాతంత్రోద్యమంలోకి రావాలనుకున్నారు. కాంగ్రెస్లోకి, భారత జాతీయ కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే ఆయన ఈ చౌరీ చౌర ఉదంతంతో చేసిన వ్యాఖ్య భారతీయులకి అహింసా పద్ధతిలో ఉద్యమించడానికి తగిన పరిణతి లేదు అన్న ఒక అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. వ్యక్తం చేయడమే కాకుండా ఉద్యమాన్ని ఆపేశారు. ఇది చాలా అసంతృప్తికి కారణమైంది. సరిగ్గా అదే సమయంలో కృష్ణదేవపేటలో దీనికి సంబంధించినట్ట ఈ సహాయ నిరాకరణోద్యమానికి సంబంధించినటువంటి వేడి బాగా ఉంది. ఓకే. ఇది
రాజు ఉద్యమం వైపు చూడడానికి ఒక తక్షణ కారణం. నిజానికి ఆయన 1915లో తునిలో ఉన్నారు. అప్పుడు ఆయన అందరూ తల్లులాగే సీతారామరాజు అమ్మగారు కూడా అబ్బాయి ఒక ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, పెద్ద అబ్బాయిగా ఆ బాధ్యత నిర్వహించాలి అని కోరుకున్నారు. సాధారణంగా కోరుకున్నారు ఆవిడ. దాని మీద ఎప్పుడు పిల్లవాడిని కొంచెం హెచ్చరించడం, మందలించడం ఇవి చేస్తుండేది. ఈయనేమో ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. అప్పుడు జరిగింది ఏమిటంటే, కొంత డబ్బు తీసుకుని నీలాద్రి రాజు గారు అని ఆయన వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. వీళ్ళు నీలాద్రి రాజు గారు అంటే తుని సంస్థానంలో ఉండేవారు. తుని సంస్థానం అప్పటికి అందులో ఉండేవారు. వారింట్లో వీళ్ళు ఉండేవారు. అక్కడ ఉండగానే తల్లిని సరే నేను ఉద్యోగం సంపాదించుకుంటానని చెప్పి కొంత డబ్బు తీసుకుని ఆయన ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళారు. 1915లో ఉత్తర భారతదేశం గురించి వెళ్ళారు అట్లా లేక ఆయన పర్యటన భారతదేశం చూడాలనుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. 15 ఏళ్ళ కుర్రవాడు అయినప్పుడు అంతే. 15 ఏళ్ళు కదా, కొంచెం పెద్దవాడు. కొంత పరిణతి ఉంది అప్పటికి ఉంది. ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు యువత పరిస్థితి వేరేగా ఉంటుందండి. ఆ పరిణతి వేరేగా ఉంటుంది. అది ఆ స్థితే వారిది. ఆయన ఆ డబ్బు కొంత తీసుకుని 1917 అంటే అప్పుడు 20 ఏళ్ళు వారికి. ఆ డబ్బు తీసుకుని ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళిపోయారు ఆయన. ఉత్తర భారతదేశం 1915 అంటే అసలు మామూలుగా లేదు అసలు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇండో జర్మన్ కాన్స్పిరసీ అనేది ఒకటి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కి ప్రధాన శత్రువు జర్మనీ భారతదేశంలో ఉన్నటువంటి గదర్ పార్టీ, ఇతర రివల్యూషనరీ పార్టీలతో కలిసి ఇక్కడ ఒక ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి. దాన్నే ఇండో జర్మన్ కాన్స్పిరసీ అని పేరెట్టారు. గదర్ వీరులతో కలిసి గదర్ వీరులు అంత చేయగలిగిన వాళ్లే గాని అందులోనూ వీళ్ళు స్పైలు ఉన్నారు అందులో. దాంతో వాళ్ళు అసలు ఇండియాలో అడుగు పెట్టకుండానే అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి కథ. వాళ్ళని ఇండియాలో ప్రవేశించకుండా అరెస్ట్ చేసి ఏమైపోయారో కూడా తెలియకుండా చేశారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అంతే సార్, ఆ లెవెల్లో ఉండేది. చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో తిరిగారు ఆయన. అట్లాగే ఆయన నాసిక్ వెళ్ళారు. నాసిక త్రయంబకం చూశారు. నాసిక్లో అభినవ భారతి చాలా బలంగా ఉంది. అభినవ భారతి అంటే వినాయక్ దామోదర సావర్కర్ సంస్థ. అది పూర్తిగా హింసాయుత పంథాలో సాగినటువంటి ఉద్యమం చేసింది. అక్కడ జాక్సన్ అనే ఒక కలెక్టర్ని చంపేశారు. ఎక్కడ నాసిక్లో ఒక నాటకశాలలో అతను నాటకం చూస్తుంటే ఈ అభినవ సంస్థకు చెందిన ఆయనే చంపేశాడు అతను. అంత వేడుంది ఆ రోజు. ఆ పరిస్థితిలో ఆయన దేశం అంతా తిరిగాడు. తిరిగి 1917కి కృష్ణదేవపేట చేరుకున్నాడండి. ఈయన ఈ యాత్రలోనే, ఈ ఉత్తర భారతదేశ యాత్రలోనే ఎన్నేళ్ళు చేసిండ్రు సార్? 2 ఏళ్ళు. ఉత్తర భారతదేశంలోనే ఆ యాత్రలోనే సైనికుడి తరఫీదు పొందాడు అని ఒక అభిప్రాయం బౌడిపాటి సత్యనారాయణ గారు అనే రచయిత వ్యక్తం చేశారు. శ్రీ సీతారామరాజు ప్రశంస అని మొట్టమొదట సీతారామరాజు మీద వచ్చిన పుస్తకం 1925. సీతారామరాజు సంవత్సరీకానికి నేను పుస్తకం తేదలుచుకున్నాను, తెచ్చాను అని చెప్పి ఆయన అందులో రాసుకున్నారు. అయితే చాలా దాంట్లోనూ సెన్సార్ చేసి ఉంటుంది, వాక్యాలు మూసేసి ఉంటాయి. అది అంటే అప్పటి కాలం అట్లా ఉంది. 1925 మామూలు విషయం కాదు. అందులో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పలానా ఒక పత్రిక పేరు కూడా రాసి, ఒక ఇంగ్లీష్ పత్రిక, ఈ యువకుడు, ఈ క్షత్రియ యువకుడు సైనిక శిక్షణ పొంది ఉండవచ్చు అని చెప్పింది. ఇది ఈ 1900 ఈయన కృష్ణదేవపేట చేరుకోవడానికి, తుని నుంచి బయలుదేరడానికి మధ్యలో జరిగింది. అయితే ఈయన అది కృష్ణదేవపేట 1917లో చేరుకున్నారండి.
1917లో చేరుకుంటే ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1922లో స్టార్ట్ అయింది. సహాయ నిరాకరణ ఇవన్నీ 1922 జాన్యువరిలో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమం మొదలయ్యేది అసలు ఈ 17 నుంచి 21 దాకా ఆయన ఏం చేశారు? దానికి చాలా ఆధారాలు ఉన్నాయి, మనం చదవటం లేదు అంతే. అవి ఆయన మొట్టమొదటి చేసింది ఏమిటంటే కృష్ణదేవపేటకి కొంచెం పైన చింతపల్లి, ఈ వీళ్లతోటి గిరిజనులతోటి మైదాన ప్రాంత ప్రజలకి ఒక సయోధ్య కుదిర్చాడు ఆయన. కృష్ణదేవపేటలో ప్రజలకి కాస్త ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్పారు ఆయన. చిటికెల భాస్కర్ నాయుడు గారు అనే వారింట్లో దిగాడు ఆయన. దిగలేదు, తెచ్చుకున్నారు వాళ్ళు. నేను వెళ్ళిపోతుంటే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో యోగి అనుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని తర్వాత శ్రీరామ విజయనగరం అనే దేవుడికి స్థాపించి అక్కడ పెట్టారు. అది అప్పుడు 1920లో మళ్ళీ 1921లో సీతారామరాజు మళ్ళీ ఏం చేశారంటే సడన్గా కనిపించకుండా పోయారు. మళ్ళీ 21లో కూడా అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈయన ఉన్నాడు అన్న అనుమానం వచ్చింది వాళ్ళకి. అనుమానం వచ్చి ఎంక్వైరీ పెట్టారు. నాన్ కోఆపరేటర్ అని ముద్రేసేసారు. ముద్రేసేసి ఇంటర్మెంట్ పెట్టారు. కృష్ణదేవపేటలో అదే నర్సీపట్నం జైల్లో పెట్టారు ఆయన. సెల్ నెంబర్ 2 అది సీతారామరాజు స్మారక చిహ్నంగా అది ఉంచారు. అందులో కృష్ణదేవ అదే నర్సీపట్నం జైల్లో అది అందులో ఉంచారు ఆయన. అయితే ఆగిపోయింది. గాంధీ గారు ఉద్యమాన్ని నిలిపివేశారు. అప్పటికే 1918లో యుద్ధం ముగియడం, యుద్ధం ముగిసిన తర్వాత అపారమైన కరువు ప్రపంచం మొత్తం మీద కరువు, దుర్భిక్షం. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రోడ్ల నిర్మాణం చేపట్టింది. అందులో ఒకటి ఏమిటంటే ఇది లంబసింగి చింతపల్లి రోడ్డు. అది ఈ రోడ్డు బినామీగా బ్యాస్టియన్నే ఉండేవాడు. ఈ బ్యాస్టియన్ గూడెం డిప్యూటీ తహసీల్దార్. ఇతను బినామీ పేరుతో ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇతను ఏం చేసేవాడు అంటే మొత్తం ఈ ముఠాదారుల్ని, మునసబుల్ని, అంటే లోకల్ హెడ్స్ వాళ్ళందరినీ బలవంతంగా లేకపోతే బెదిరించి లొంగ తీసుకుని పనిలో గిరిజనులందరినీ అందులో పనిలో పెట్టించేవాడు. డబ్బులు ఇవ్వవలసినట్టుగా ఇచ్చేవాడు కాదు. బియ్యం డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు సరిగా ఇవ్వాల. బాస్టియన్ ఇంత దారుణంగా ఉన్నాడు, మీరు మద్రాసు గవర్నమెంట్కి ఇతడి మీద ఫిర్యాదు రాసి ఇవ్వాల్సింది, మమ్మల్ని గిరిజనులు ఎంత ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి గామ్ గంతన్న, ఎండుపడాల్, ఇలాంటి కొంతమంది పెద్ద మనుషులు, గిరిజన పెద్ద మనుషులు వచ్చి సీతారామరాజుని శ్రీరామ విజయనగరంలో అడిగారు. అది కూడా వీళ్ళకి అనుమానం. బ్రిటిష్ గవర్నమెంట్ వెంటనే బాస్టియన్ ఎంక్వైరీ చేసాడు దాని మీద. ఈ పరిస్థితులు ఉండగా ఈయన ఎక్కడికి పోకుండా చేయడానికి పైడిపుట్ట అనే చోట ఒక 50 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఉండన్నారు. ఇంటర్మెంట్. ఈ వ్యవహారం అంతా నడిపినవాడు ఫజలుల్లా ఖాన్. ఈ ఫజలుల్లా ఖాన్ ఎవరంటే సీతారామరాజు పినతండ్రి రామకృష్ణరాజు గారని, ఆయన డిప్యూటీ తహసీల్దారే. ఈ ఫజలుల్లా ఖాన్ డిప్యూటీ తహసీల్దార్. వీళ్ళిద్దరూ ఈ ఫజలుల్లా ఖాన్ పోలవరం డిప్యూటీ తహసీల్దార్. వీళ్ళిద్దరూ మైత్రి ఉంది వీళ్ళకి, ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి. ఆయన కొడుకు గురించి చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఈ పైడిపుట్ట భూమి ఇప్పించింది ఈ ఫజలుల్లా ఖాన్. చెక్కా లింగన్న దొర అనే ఒక మునసబుని ఈయన మీద నిఘా పెట్టి చేశారు. ఇది మొత్తం యాక్టివిటీ అంతా కూడా వాళ్ళ కనుసనలోనే జరుగుతూ ఉండేది. చివరికి ఏం చేశాడంటే ఈయన, నేను నీ భూమి నాకు అక్కర్లేదు, నేను నేపాల్ సాల గ్రామాలను వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నాను, ఇది నాకు వద్దు అని చెప్పి ఆయన 1922 ఆగస్టు లేదా జూలై ప్రాంతంలో అది వదిలేసి వచ్చాడు. అయితే ఆయన నేపాల్ వెళ్ళలేదు, వచ్చి మన్యంలో వీళ్ళతోటి ఉద్యమం ప్రారంభింపచేశాడు. ఇదండి ఈయన ఇది దీనికి బేసు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడమే. ఈ గిరిజనుల ఇక్కట్లు అప్పటికి
ఈ రెండు కలిసి ఆయన స్వాతంత్రోద్యమాన్ని ఓకే. ప్రారంభించడానికి దోహదం దారి చేశారు. తీసాయి. ఓకే. ఆయన కృష్ణదేవపేట వచ్చింది మాత్రం ఒక ఆధ్యాత్మికవేత్తగా. ఓకే. ఆధ్యాత్మికవేత్త కాస్త ఆయుధం పట్టేశాడు. ఓకే. ఆయుధం పట్టి ఉద్యమం ప్రారంభించారు. ఈ మన్యం ప్రాంతంలో సార్ అంటే గిరిజనులతో ఎట్లా ఆయన ఏ విధంగా ఈ ఉద్యమాన్ని మెల్లగా బిల్డప్ చేశాడు, ముఖ్యంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇందులోకి తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. చదువు ఉండదు, రకరకాల అలవాట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎట్లాంటి స్ట్రగుల్ చేసిండవచ్చు సార్ ఆయన? అది అదేనండి, సీతారామరాజు సక్సెస్ అక్కడే ఉంది. యా. సీతారామరాజు మైదాన ప్రాంతం నుంచి వెళ్ళినవారు. ఎస్. మైదాన ప్రాంతంలో ఒక క్షత్రియ కులం, అగ్రకులం నుంచి వెళ్ళారు ఆయన. వాళ్ళందరూ గిరిజనులు. సార్ సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీ రద్దు చేసినప్పటికీ సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని అంశాలు భారతదేశాన్ని బాగా ఆకర్షించాయి. అందులో కోర్టులకు మీరు వెళ్ళొద్దు, ఓకే, మీ గొడవలు మీరే మీ పంచాయతీల్లో తేల్చుకోండి అన్నది ఒకటి. మీరు మద్యానికి అలవాటు పడద్దు, ఓకే, అలవాటు పడి ఉంటే మానేయండి. ఇలాంటి కొన్ని సంస్కరణలకు సంబంధించిన భారతదేశం మాత్రం వాటిని బాగా తీసుకుంది, స్వీకరించింది. అవి చాలా మంచి విషయాలు కాబట్టి స్వీకరించింది. సీతారామరాజు ఇదే విషయం మీద అక్కడికి వెళ్ళేవారు. అయితే అక్కడ కూడా ఒక ఆధ్యాత్మికవేత్తగానే వెళ్ళేవారు. ఆయన దీక్షల పేరుతో, ఆయన చాతుర్మాస దీక్షల పేరుతో ఆయన వెళ్తూ ఉండేవారు. కొంగసింగ్ అనే ఊరి వాళ్ళు నేను వెళ్ళినప్పుడు కూడా 96లో సంగతి చెప్పారు. ధారమఠం అక్కడ కూడా ఈయన ఆ దీక్ష పేరుతోటే వెళ్ళారు. ఆ సమయంలో గిరిజనులు అందరూ అక్కడికి వచ్చేవారు. ఇదంతా లోకల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. అది వాళ్ళు చెప్పింది చాలా అథెంటిక్గా ఉండేది. తర్వాత నేను ఆర్కైవ్స్లో చెక్ చేస్తే అలాగే ఉన్నాయి ఇవన్నీ. అది ఆ రకంగా వాళ్ళందరినీ నేను ఒక చోటకి చేర్చగలిగాడండి ఆయన. అక్కడ కూడా ఐక్యత ఏం లేదు. భగతలు వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు సైనికులు, రెడ్డి రాజుల దగ్గర సైనికులు వాళ్ళు ఆ హోదా కనపరిచేవారు. మిగతా వాళ్ళు కింది కులాల కింద చూస్తూ ఉండేవారు. వారు కూడా అక్కడ కూడా వీళ్ళందరినీ కలపగలిగాడు ఆయన. కలిపి ఎదురుకుండా ఉన్నవాడే అక్కడ ప్రభుత్వం అంటే పోలీస్. అది అవును, ఉద్యమం మొదలు పెట్టాడు అలాగా. ఓకే. ఫస్ట్ కన్ఫ్రంట్ అంటే ముఖాముఖి ఈ ఆయుధం పట్టుకొని వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇక్కడ మన్యం నుంచి? ఈయన మొట్టమొదట ఈ నేపాల్ వెళ్తున్నాడని చెప్పి వీళ్ళు రావడం, అందరినీ మొబలైజ్ చేయడం. మొబలైజ్ చేసిన తర్వాత ఆయుధాలు కావాలి కదా. అవును, సంప్రదాయ ఆయుధాలు అయితే ఉన్నాయి, వాళ్ళకి ట్రైనింగ్ కూడా అక్కర్లేదు. ఆదివాసులకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు మనం, ఎవరో ఇవ్వక్కర్లేదు అసలు. వాళ్ళ పుట్టుకతోనే బాణంతో పుడతారేమో అని నేనంతా, వాళ్ళ ప్రతిభ ఉంటుంది వాళ్ళందరూ. ఇది అట్లాగే నాటు తుపాకులు ఉన్నాయి. కొంత ఈ రకమైనటువంటి ఆయుధ బలగం అయితే ఉంది, కానీ అది చాలదు. అది గుర్తించాడు ఆయన. గుర్తించేందుకు ఆయన చేసిన పని ఏమిటంటే పోలీస్ స్టేషన్ని లక్ష్యంగా చేసుకోవడం. అట్లా మొట్టమొదట తన ఉద్యమానికి శ్రీకారం చుట్టిందే పోలీస్ స్టేషన్ మీద దాడితోటి. అదే ఆగస్ట్ 22, 1922 చింతపల్లి స్టేషన్ మీద దాడి. చింతపల్లి స్టేషన్ అంటే లంబసింగి నుంచి పైకే, ఈ రోడ్డు అక్కడికే వెళ్తుంది. అది కొంచెం లోతుగా ఆలోచిస్తే అనిపించేది ఏమిటంటే ఈ రోడ్డు గిరిజనుడు రక్తంతో వేశారు, దీనికి సమాధానం మీకు నేను ఇలా చెబుతున్నాను అని చెప్పాడని అనిపిస్తుందండి అసలు. చింతపల్లి స్టేషన్ మొట్టమొదట ఈరెన్ అప్పలనాయుడు ఎస్ఐ, అక్కడ ఉన్న ఎస్ఐ ఈరెన్ అప్పలనాయుడు అతని పేరు. వీళ్ళు స్టేషన్కి వెళ్తుంటే అతను ఎక్కడికో నర్సీపట్నం కృష్ణదేవపేట బండి మీద వెళ్తున్నాడు. దారిలో ఎదురయ్యాడు. తెలిసిన వాళ్ళు ఇదిగో ఇతను ఇదంటే అతనికి అక్కడే హెచ్చరిక చేశాడు, మేము నీ స్టేషన్ని కొల్లగొట్టడానికి వెళ్తున్నాము, నువ్వు ఎదుర్కోవచ్చు అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు భయపడి. ఆ రోజుని మొత్తం పోలీస్ స్టేషన్ కొల్లగొట్టి ఆయుధాలన్నీ లెక్క రాసి కింద సంతకం చేసి, సంతకం ఏమిటి అల్లూరి శ్రీరామరాజు అని ఉంది, సంతకం చేసి తీసుకున్నాడు. మరునాడు కృష్ణదేవపేట స్టేషన్, అంటే ఆగస్ట్ 23. ఆ మరునాడు రాజీవమ్మంగి స్టేషన్.
3 స్టేషన్లు వరుసగా కొట్టాడు. ఓకే. 3 స్టేషన్లు ఒక గిరిజనోద్యమంలో వరుసగా కొట్టడం అనేది అసలు సంచలనం. ఓకే. సెయింట్ జార్జ్ కోట ఎదిరిపోయింది. ఓకే. అంటే చెప్పి మరీ చేశారట కదా సార్, ప్రతిదీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇది చెప్పి చేశాడు. కృష్ణదేవపేట ఏం చేశాడంటే ఊరి చివరుండి మీరు మాకు అప్పగిచ్చేయండి లేకపోతే మేము వస్తాం ఓకే అని చెప్పారు. వాళ్ళందరూ పారిపోయారు. అవి అంతే కదా సార్, ఇవన్నీ పట్టుకుని వచ్చారు. రాజబొమ్మంగి నైట్ అటాక్ చేశారు. ఓకే. ఈ ఉద్యమం ఎక్కువ నైట్ జరిగింది. దీని ఇంపాక్ట్ అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎలా తగిలింది సార్ ఇది? సెయింట్ జార్జ్ కోట అదిరిపోయింది. అంటే మద్రాసు హెడ్ క్వార్టర్స్ అదిరిపోయింది అసలు. వెంటనే దర్యాప్తు ఇవన్నీ మొదలు పెట్టేశారు. ఒక 15 daysలో మన్యం మొత్తం పోలీసు వనం అయిపోయిందండి. అడవి కాస్త మొత్తం చుట్టూ ఉన్న శ్రీకాకుళం జిల్లా, ఆ పైన ఒరిస్సా, శ్రీకాకుళం ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి ఈ గోదావరి జిల్లాల నుంచి వీటిలన్నింటి నుంచి పోలీసులు దించేశారు అక్కడ. ఎంతమందిని దించుంటారు సార్? ఒక రకంగా అది అంత స్పష్టంగా చెప్పలేం కానండి, కానీ వందల్లో. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి అయితే కొంత స్పష్టంగా ఒక పెద్ద నంబరే వచ్చింది. అది దీనికి స్పష్టమైన అంకి లాస్ట్ మాత్రమే తెలిసింది సార్. మలబార్ పోలీసు, అస్సాం రైఫిల్స్, ఈ లోకల్ పోలీసు వీళ్ళందరూ కలిసి 1924 వేసవి నాటికి దాదాపు 1100 మంది ఉన్నారు మన్యంలో. అది దీని మీద చాలా చర్చ జరిగింది. ఎక్కడ? మద్రాస్ కౌన్సిల్లో. ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా అది స్పష్టమైన నెంబర్ లేదు, కానీ అది 25 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టుగా 2-3 అంకెలు కనిపిస్తాయి. ఓకే. ఆ రోజుల్లో అంటే అది మామూలు విషయం. ఇది ఈ రకంగాను వీళ్ళందరినీ మొబలైజ్ చేసి, గిరిజనులు మొబలైజ్ చేసి ఆయన ఫస్ట్ 3 స్టేషన్లు వరుస పెట్టి కొట్టడం అనేది మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మీడియాకి పెద్ద న్యూస్ అయిపోయింది. అది ఒక క్షత్రియ యువకుడు ఇలా ఇంత సాహసోపేతమైనటువంటిది చేశాడు. ఇవి మొత్తానికి అది జరిగింది. ఈ రకంగా మొట్టమొదటి అంత సక్సెస్ ఆయనకి. అది సంచలనం అసలు ఆ రోజుల్లో. ఓకే. ఆయన టాక్టిక్స్ ఎట్లా ఉండే సార్? గెరిల్లా టాక్టిక్స్ బాగా, వీటిల్లో సిద్ధహస్తుడు అని చెప్తుంటారు సీతారామరాజు. ఎలా ఉన్నాయని మీరు స్టడీ చేశారు కదా కొంత. ఆయన ఏమైనా స్టడీ చేశాడు ఆయన కూడా? ఏ గిరిజన పోరాటమైనా గెరిల్లా వార్ఫేర్ తోటే ఉందండి సార్. ఎంతమంది ఎప్పుడు 1766లో మొదలయ్యాయి భారతదేశంలో గిరిజన పోరాటాలు. 1766లో మొదలయ్యాయి. సౌర్స్, బెంగాల్. 1766 అంటే ఎప్పుడు? ప్లాసీ యుద్ధం జరిగిన 10 ఏళ్లకే. అవును. అంటే ఈస్ట్ ఇండియా బ్రిటిష్ జాతి మీద మొదలైనటువంటి అటాక్ 10 ఏళ్లకే మొదలైంది. వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చిన 10 ఏళ్లకే మొదలైంది. 1766లో మొదలయ్యాయి. బిర్సా ముండా, ఉల్గులాన్, కుకీలు, రామోసీ తిరుగుబాటు, మన నల్లగొండలో చెంచుల తిరుగుబాటు, మొత్తం అసలు ఒక 1766 ఆ ప్రాంతం ముందు కూడా కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి సీతారామరాజు ఉద్యమం లాస్ట్ దండి. విశాఖపట్నంలో, విశాఖ మన్యంలో కూడా తక్కువ కాదు. 1791లోనే మొదలయ్యాయి. అవునా సార్? 1791లో మొదలయ్యాయి. రికార్డెడ్ హిస్టరీకి మన దగ్గర రికార్డెడ్, ఇవన్నీ రికార్డెడ్ అండి. అసలు వార్ ఆఫ్ పద్మనాభ ముగిసిన తర్వాత విశాఖ మన్యం మీద హక్కు ప్రకటించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తపన పడింది. అప్పటిదాకాను ఏ సంస్థానాధీశుడికి, ఏ పాలకుడికి అడవి మీద హక్కు లేదు. అసలు భారతదేశంలోనే పాలకుడికి భూమి మీద హక్కు లేదు. స్థానిక పరిపాలనా వ్యవస్థలు ఉంటాయి కదండి, పంచాయతీ స్థాయి నుంచి మాత్రమే ఉండేది హక్కు. రాజుకు హక్కు లేదు అసలు. అది బ్రిటిష్ వాళ్ళు మొదలు పెట్టారు. అది తీసుకున్న తర్వాత ఆ ఉద్యమాలు వరుస పెట్టి జరిగాయి. అన్నీ కూడా గెరిల్లా వార్ఫేరే. గెరిల్లా వార్ఫేర్ కాకుండా వాళ్ళకి మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఎందుకంటే వాడేమో అసలు అపారమైనటువంటి ఆధునిక పరిజ్ఞానం వాడిది. అన్యాయం వాడిది. మొత్తం బ్రిటిష్ పరిపాలన అంటేనే ఒక అన్యాయమైన వ్యవస్థ. దాని మీద తిరగబడక తప్పదు. తిరగబడ్డారు. కానీ వాడు చాలా పెద్ద శత్రువు, చాలా పెద్దవాడు. వీళ్ళు మామూలు వాళ్ళు. గెరిల్లా వార్ఫేర్ తప్పదు. గెరిల్లా వార్ఫేర్ తోటే మొత్తం అన్ని చోట్ల కూడా ఆయన. ఇప్పుడు కవర్ట్ హైటర్లను చంపారండి.
కవర్ట్ హైటర్లను చంపడం అనేది చాలా పెద్ద విషయం. అది ఎన్ని పటాలాలు? ఇంచుమించుగా 2 పటాలాలు. ఓకే. 2 పటాలాలు అంటే 29 వాళ్ళు ఉంటారు అందులో. యాక్చువల్గా విత్ గన్ పట్టేవాళ్ళు భద్రతా దళాలు, ఓకే వాళ్ళకి సహాయకులు ఉంటారు. ఓకే. అంతా కలిపి మొత్తం ఒక 65 మంది 70 మంది ఉంటారు అనమాట. అంతమంది నడిచి వస్తుంటే కవర్ట్ హైటర్ని కాల్చి చంపారు వాళ్ళు. మామూలు విషయం కాదు సార్ ఇది. మామూలు విషయం కాదు కదా. వాళ్ళిద్దరూ ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇది. ఓకే. సీతారామరాజు ఉద్యమం మీద గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్న ఆ పార్టిసిపేట్ చేసినటువంటి జనరల్స్ని, ఆ సైనికుల్ని వీళ్ళ మీద ప్రయోగించారు వాళ్ళు. అది అస్సాం రైఫిల్స్ అసలు మొదటి ప్రపంచ యుద్ధం కోసం పుట్టింది అది. ఓకే సార్. దాని తర్వాత మార్చారు. ఈ కొండల్లో జరుగుతున్న పోరాటాలు అప్పటికి ఎక్కువైపోయాయి. ఓకే. వాటిల్ని అణచడానికి దాన్ని మలిచారు. మలబార్ పోలీస్ కూడా అంతే, అట్లాంటిదే అది కూడా. అలాంటివన్నీ ప్రయోగించారు. 3 ప్రెసిడెన్సీలు అండి. ఓకే. మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ. ఈ 3 సహాయం తీసుకుని సీతారామరాజు ఉద్యమం నడిచారు. ఓకే. బిర్సా ముండా, అవును, జార్ఖండ్ అటువైపు ముండా రెబెలియన్ అంటారు దాన్ని. అవును సార్. వాళ్ళ తెగ పేరు అది. ఓకే. అది ఆయన్ని కేవలం 2-3 జిల్లాల పోలీసులతోటి అణిచేశారు పాపం. ఇంత విస్తృతమైనటువంటి వ్యూహం ఓకే. ఇవేం ఆయన ప్రదర్శించలేకపోయాడు. ఈయనకంటే జస్ట్ 25 ఏళ్ళ ముందే ఎవరిది బిర్సా ముండా ఉద్యమం. అవును. 1899, 1900 ఈ మధ్యలోనే ఒక 10 నెలలు జరిగింది సార్. జల్ జంగిల్ జమీన్ అన్నది అది జరిగింది. అయితే అది పరిధి తక్కువ చేసింది. గొప్ప ఏ గిరిజన పోరాటమైనా గొప్పదండి. వాళ్ళు చేసిన త్యాగాలు అద్భుతం. అది ఎవడో వెళ్ళి బ్రిటిష్ రాజుని కొట్టడు కదా, బ్రిటిష్ రాణిను. ఏ లోకల్గా ఉండే గవర్నమెంట్ని ఏదంటే పోలీసులు వాళ్ళని అటాక్ చేస్తారు. ఓకే. ఎవరు చేసిందేనా అదే. సీతారామరాజుకి సార్ ప్రజల సపోర్ట్ అంటే అక్కడ ఉండే గిరిజనుల సపోర్ట్ ఎట్లా ఉండేది? మీరు తర్వాత జనరేషన్స్ కలిసి మీరు మాట్లాడారు. ఏ రకమైన సీతారామరాజు అంటే వాళ్ళకి ఒక అపారమైన గురి, అందులో సందేహం లేదు. ఆయన స్వాతంత్రోద్యమం దీనికి సంబంధించి చాలా పెద్ద ఐడియా ఉంది ఆయనకి. సరే, ఎట్లాంటి ఐడియా అంటే ఒకవేళ మనం చెప్పుకోదలిస్తే అంటే అట్లాంటి గొప్ప విజన్తోనే ఉన్నారా ఆయన? ఉన్నారు. అదే 1923లో అన్నవరం వచ్చినప్పుడు సార్ చెరుకూరి నరసింహమూర్తి గారు అని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఆంధ్రపత్రికలో వెలువడింది. ఓకే. తెలుసు కదా, చాలా చోట్ల దొరుకుతోంది కూడా. అందులో ఆయన స్పష్టంగా చెప్పాడు, మీరు ఏ ఉద్దేశంతో మీరు పోరాడుతున్నారు? స్వాతంత్ర్యం ఇలా పోలీస్ స్టేషన్లు కొడితే వస్తుందా? వస్తుంది. సాయుధ పోరాటమే మేము ఎన్నుకున్నది, గెరిల్లా పోరాటమే మేము ఎన్నుకున్నది. ఇంకా మీ ఆశయాలు ఏంటి? గిరిజన రాజ్యం ఏర్పాటు చేయాలి. పాడేరు నుంచి ఈ మత్స్యకండ ఇవన్నీ కలుపుకుని రాజబొమ్మంగి అడ్డతీగల ఇదంతా ఒక ఆ జాడే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాగా కనిపిస్తోందేమో. అనిపిస్తుంది అసలు. మొత్తం ఈ ఒరిస్సా ఈ ప్రాంతాలు తీసేస్తే అంత స్పష్టమైన విజన్ ఉంది ఆయనకి. గాంధీ గారిని మీరు నమ్ముతారా? గౌరవిస్తాను, పంథ గౌరవించను. మేము సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నాం. సాయుధ పోరాటం అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకి. దాంతోపాటు భారతీయుల్ని లక్ష్యం చేసుకోకూడదు అన్న ఒక సూత్రం పెట్టాడు ఆయన. లేకపోతే చాలా మంది బాస్టియన్ బతకడానికి కారణం అది. బాస్టియన్ ఇండియన్, తెలుగువాడు కూడా. అతను బతకడానికి కారణం అది. లేకపోతే అతన్ని చంపే అవకాశం వచ్చింది వాళ్ళకి. నువ్వు తప్పించుకోగలిగాడు. సరే, సీతారామరాజు ఈ మొత్తం ఈ ఉద్యమ పీరియడ్ తీసుకుంటే సాయుధ పోరాటం పీరియడ్, ఆయన కాంట్రిబ్యూషన్స్ అని మనం ఏం చెప్పుకోవచ్చు సార్? జనరల్గా ఎట్లాంటి వాటిని చెప్పుకోవచ్చు? కాంట్రిబ్యూషను అనేది గిరిజనులకు మొట్టమొదట హక్కులు లేకుండా చేయడం అన్నది ఉద్యమానికి ఒక కారణం అండి. ఆయన వచ్చిన తర్వాత వీటి కోసం పోరాడు. అందుకు 1882 అటవీ చట్టాలు కారణం. సీతారామరాజు ఉద్యమం అయిపోయి సీతారామరాజుని చంపేశారు. గంతన్న దొర కూడా 1 నెల తర్వాత, సరిగ్గా 1 month తర్వాత ఆయన్ని కాల్చేశారు. ఆ తర్వాత ఆ చట్టాలను వాళ్ళు సమీక్షించారండి. ఇప్పుడు ఒక ఆవు దూడను తీసుకెళ్ళి ఒక గిరిజనుడు
అడవిలో దాన్ని పచ్చిక బయలు మీద మేపితే 3 పావలాలు జరిమానా వేస్తే 75 పైసలు. ఓకే. అప్పుడు అక్కడ వాడు 3 పావలాలు అని రాశారు. 75 పైసలు జరిమానా విధిస్తే అతను కట్టలేకపోతాడు. దాన్ని తీసుకుపోతారు వాళ్ళు. అవుతుడని అవుదని వాళ్ళు తీసిపోయి జప్తు చేసి వేలం వేయడంలా ₹2 ₹3 బకాయి ఉందని చెప్పి ఎడ్లను తీసుకుపోవడం. ఒక చెట్టు కొమ్మ కొడితే రూపాయి ఫైను. రూపాయి ఎక్కడి నుంచి తెస్తాడు వాడు అసలు? ఒక గిరిజనుడు రూపాయి ఎక్కడి నుంచి తెస్తాడు? వాటిని సమీక్షించింది. ఓకే. సమీక్షించి ఏజే హెపెల్ అనేవాడి చేత రిపోర్ట్ రాయించింది దీని మీద. ఏజే హెపెల్ ఏం చెబుతాడంటే దీనికి కారణం మనవాళ్లే, ఆ ప్రైజింగ్కి కారణం మనవాళ్లే, మనవాళ్ళ దోపిడీ, హింస, అణచివేత. ఆ రిపోర్టు చాలా పకడ్బందీగానే రాశారని అనిపిస్తుంది. ఏజే హెపెల్ అనేవాడు రిపోర్టు. అది ఒప్పుకున్నారు వాళ్ళు. తర్వాత కొన్ని సంస్కరణలు చేశారు. ఆ రకంగా మనం అది చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే సీతారామరాజు ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తి ఇంకొకటి ఉందండి. అది కూడా మనం గమనించాలి. అదేంటంటే ఒక ఉద్యమం, అందులోనూ ఒక దేశం కోసం జరుగుతున్న పోరాటం, స్వాతంత్రం కోసం జరుగుతున్న ఉద్యమం, అందరూ పాల్గొన్నారన్న విషయం ఉండాలంటే అందరూ పాల్గొవాలి. కింద నుంచి పై వర్గం వరకు అందరూ ఉండాలి. అందులో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. వాళ్ళ స్థాయిలో ఉండాలి కనీసం. అది సీతారామరాజు ద్వారా జరిగింది. ఈ ఉద్యమంలో అందరూ ఉన్నారు అన్న విషయం సీతారామరాజు లాంటి వాళ్ళ వల్ల తెలిసింది. అది ఒక మొత్తం భారత సమగ్ర చరిత్రకి ఇది పనికొస్తుందండి. ఈ సమగ్ర చరిత్రను మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏదో కొన్ని వర్గాలు తోటే మనకు భారతదేశం స్వాతంత్రం తెచ్చుకోలేదు. ఇది మనం అంగీకరించి తీరాలి. కొన్ని కుటుంబాలే మనకు తేలేదు. అన్ని వర్గాలు ఉన్నాయి. రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాలు, కార్మికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా ఇది కాదు. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమం తెచ్చింది, స్వాతంత్రం తెచ్చింది, ఉద్యమం చేసి అంటున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమం చేసింది, కానీ అది ఒక పాయ అంతే. అది ఒక స్రవంతి. ఈ రైతాంగ పోరాటాలు ఉన్నాయి, గిరిజన పోరాటాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండి భారతదేశం కోసం పోరాడినటువంటి గదర్ పార్టీ వంటి ఉన్నాయి. ఇక్కడే తీవ్ర జాతీయోద్యమాన్ని అనుసరించినటువంటి భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీర సావర్కర్ అక్కడి నుంచి దీనికోసం పోరాడారు. ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే బ్రిటిష్ చట్టసభల్లో ఉండి చట్టసభలకు భారతీయుల తరఫున ఎన్నికై వాళ్ళు చేసే ప్రతి చట్టము భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే విధంగా మలచడానికి ప్రయత్నించిన వర్గం కూడా ఉంది. చట్టబద్ధంగా చేసే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. తేజ్ బహదూర్ సప్రు, గోపాల్ కృష్ణ గోఖలే, మదన్ మోహన్ మాలవీయ, వీళ్ళందరూ అలా పనిచేశారు. ఇన్ని రకాల ఇన్ని రకాల స్రవంతులు కలిస్తేనే స్వాతంత్రం వచ్చింది మనకి. ఇప్పుడు ఒక్క విషయం మనం చేసుకోవాలి. చాలాసార్లు పత్రికల్లో వచ్చింది, కానీ అది గమనించవలసినంతగా గమనించడం లేదు. అది బాధాకరం. ఏమిటంటే 1953లో 56లో క్లెమెంట్ అట్లీ భారతదేశానికి వచ్చాడు. క్లెమెంట్ అట్లీ అంటే 1947లో బ్రిటిష్ ప్రధాని. అతను ఉండగానే మనకి స్వాతంత్రం వచ్చింది. అతను సొంత పని మీద పశ్చిమ బెంగాల్ వచ్చాడు. ఆయన వస్తే గవర్నర్ బంగ్లాలో ఉన్నాడు. అప్పుడు గవర్నరు పిబి చక్రవర్తి. పిబి చక్రవర్తి జస్టిస్ పిబి చక్రవర్తి అనమాట. ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన టెంపరీ గవర్నర్గా ఉండవలసి వచ్చింది, ఎందుకో తెలియదు. ఆయన సూటిగా ఒక ప్రశ్న వేశాడు అట్లీని. ఏమని, మీరు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ప్రధాన కారణం గాంధీయేనా? గాంధీ ఒక చిన్న కారణం. ఎక్కువగా మమ్మల్ని ఆ రకంగా ఇవ్వక తప్పని పరిస్థితి అని మాకు నెట్టివేయబడ్డ కారణం ఏదంటే 1946 నాటి నేవీ తిరుగుబాటు. బోస్ అండమాన్ వరకు వచ్చాడు. ఇవ్వండి కారణాలు అని ఆయన చెప్పాడు. అవి మరి దీన్ని చరిత్రకారులు పరిగణనలోకి తీసుకోవాలి కదా. అవన్నీ తీసుకున్నప్పుడు కదా గిరిజన పోరాటాలు కూడా అందులో చేరతాయి. గిరిజన పోరాటాల ఉద్దేశం కూడా
స్వాతంత్రం. వాళ్ళకి స్వేచ్ఛ, అవును. ఆర్థికమైనటువంటి కోణం ఉంది అందులో. ఎస్ సార్. సరే, ఇంకోటి ఇందాక మీరు 3 ప్రెసిడెన్సీలకు సంబంధించిన బలగాలు సీతారామరాజు యాక్టివిటీ మీద దృష్టి పెట్టి వాళ్ళు పనిచేశారని చెప్పారు. ఎప్పుడు సీతారామరాజుని వాళ్ళు పట్టుకోగలిగారు సార్? ఎట్లా ఇది జరిగింది? 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ వచ్చిందండి సార్. అంతకుముందే మలబార్ పోలీసులు వచ్చారు. ఓకే సార్. లోకల్ పోలీసులు సరే. ఓకే. ఆ తర్వాత అప్పుడు కూడా ప్రయోజనం ఏం కనిపించలేదు సార్. ఏమి ప్రయోజనం కనిపించలేదు అసలు. అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రూథర్ఫర్డ్ని 1924 ఏప్రిల్లో నియమించారు. ఓకే. అది 250 రూపాయల ప్రత్యేక అలవెన్స్ తోటి ఆయన ఇక్కడికి పంపించారు. ఓకే. అతనికి ఇచ్చిన ఆదేశం ఒకటే, చినుకు పడే లోపల ఉద్యమం ఏం కనిపించకూడదు ఇంకా. ఓకే. అంత దారుణంగా అతను కూడా వ్యవహరించాడు. ఓకే. హింస, అపారమైన హింస అతను వచ్చిన తర్వాత. అక్కడి నుంచి ఒక్కొక్కటి గుడాలు అప్పటికే ఉన్నారా సార్? ఇక్కడే గూడాల ముందే వచ్చాడు. ఉన్నారు. అస్సాం రైఫిల్స్ జనవరిలో వచ్చాడు అతను. ఓకే. ఓకే. అతను కొయ్యూరు కేంద్రంగా ఉండేవాడు. ఓకే. రూథర్ఫర్డ్ కృష్ణదేవపేట కేంద్రంగా ఉండేవాడు. వీళ్ళు అలాగా అది అంతకంతకి టెన్షన్ పెంచేశారు. ప్రజలను ఉద్యమానికి దూరం చేశారండి. భయపెట్టారు. ప్రజలే ఉద్యమకారులను పట్టించేసి స్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిలో సీతారామరాజు ఏం చేశాడంటే రేవుల కంతారం అనే చోట ఒక సమావేశం పెట్టాడు ఆయన. మామూలుగా సమావేశం పెట్టాడు, దాని మీద అటాక్ జరిగింది. ఓకే. ఆ సమావేశంలో ఇంచుమించుగా ఉద్యమం కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాయన్న మాట ఉంది. ఓకే. ఏమిటంటే మీరు భారతీయుల్ని లక్ష్యం చేసుకోవద్దు అంటున్నారు, వాళ్ళు భారతీయులను ముందు పెట్టుకుని పోరాడుతున్నారు, ఏం చేయాలి అని వీళ్ళు ప్రశ్నించడం, దాని మీద అటాక్ జరగడం, సీతారామరాజు కొంతమందితో కలిసి వేరేగా రావడం. ఓకే. అంటే దానికోసం వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రావడం. ఆయన మంప వచ్చారు. మంప మొత్తం చింత చెట్లు ఉంటాయి, ఇప్పుడు కూడా అంతేనేమో. నేను వెళ్ళినప్పుడు 96 అంతా చింత చెట్ల మయం ఆ ఊరు. అక్కడ మధ్యలో ఒక జొన్న చేలో మంచి మీద పడుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకి కబురు ఎలా వెళ్ళిందో తెలీదు. జమీదారు మేనన్ అతను అరెస్ట్ చేశాడు. బాగా హింసించి ఇది చేశారని, అంటే భయపెట్టడానికి ప్రజలను కూడా చేశారని చెప్తారు కదా సార్? పెద్దగడ్డపాలెం అప్పుడే జరిగిందండి. 1922లో జరిగింది అది. పెద్దగడ్డ 22 కాదు 23 స్టార్టింగ్లో పెద్దగడ్డపాలెం అనే చోట జరిగింది. 8 మంది చచ్చిపోయారు. 8 మందిని మంచాలకు కట్టేసి మొత్తం ఊరేగించుతో తీసుకెళ్లారు అప్పుడే. కొంత బెదురు తేగలిగారు వాళ్ళు. అదే టెక్నిక్ సీతారామరాజు మరణించిన తర్వాత కూడా చేశారు. ఆయన మంపలో పట్టుకున్నారు. కొయ్యూరులో వీడు గూడాలు ఉన్నాడు. గూడాలు ఆపి ఏదో నేను చర్చించాలి అని సాకుతోటి దింపించి వాళ్ళిద్దరికి వాగ్వాదం పెరిగి సీతారామరాజు అతను కాల్చాడు. ఇది నిజం. అక్కడి నుంచి మొత్తం ఆ రక్తసిక్తమైనటువంటి దేహంతో మృతదేహాన్ని ఊరేగించుకుంటూ కృష్ణదేవపేటకు తీసుకొచ్చారు. ఇవన్నీ అక్కడ చూసిన వాళ్ళు నేను వెళ్ళినప్పటికి ఉన్నారు. తామ్రపల్లి ఆదినారాయణ గారని ఆయన చిటికల భాస్కర్ నాయుడు గారి పెద్ద కూతురు. వాళ్ళిద్దరూ కూడా ఇవన్నీ చూసిన వాళ్ళే. అక్కడ తీసుకొచ్చి పంచనామా చేశారు. అప్పటికే ఈ ప్రజల్ని ఉద్యమానికి దూరం చేసేసారు వీళ్ళు. అయినప్పటికీ సీతారామరాజు మీద అపారమైనటువంటి భక్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఈయన చనిపోయిన రోజు? ఆ టైంలో మన్యం పీపుల్ చనిపోయిన రోజు అసలు 1924 మే 7 ఆ మొత్తం మన్యం అంతా వాళ్ళు ఒక అదుపు తప్పిన జంతుజాలం ఓళ్ళ మీద పడిపోతే ఎట్లా ఉంటుంది? మదం ఎక్కిన జంతుజాలం. పోలీసు వాళ్ళు అదే చేశారు. వాళ్ళు చెప్పారు అసలు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఇళ్లలోకి దూరి కొట్టడం, అది పోలీస్ అట్రాసిటీస్ గిరిజన్స్ మీద ఎప్పుడు ఒకలాగే ఉన్నాయి. అది ఆ రకమైన ఇది అప్పుడు కూడా వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కువ చేసి ఉంటారు, సందేహం ఏం లేదు. అప్పుడు రాత్రి మధ్యలో రూథర్ఫర్డ్ ఆదేశం ఏమిటంటే సీతారామరాజును సజీవంగా తీసుకురావాలి.
ఓకే. కానీ సజీవంగా తీసుకురాలేదు. కొయ్యూరులో కాల్చేశాడు. అక్కడ కృష్ణదేవరాయ తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఓకే. పంచనామా జరిపి అంత్యక్రియలు చేశారు. ఆ పంచనామా కోసం చుట్టుపక్కల మున్సిపల్ వీళ్ళందరూ రావడం లేట్ అవ్వడం. అంటే మంజుల నుంచి ఎక్కడి నుంచో రావాలి, కబురు వెళ్ళాలి, రావాలి. ఓకే. దాంతో తెల్లవారుతుండగా జరిగింది ఓకే. అంత్యక్రియల కార్యక్రమం. ఓకే. అది సీతారామరాజు ఉద్యమం అన్నది భారత చరిత్ర మీద ఒక చెరగని ముద్రండి. అందులో సందేహం లేదు. ఆయన గొప్ప విజయాలు సాధించాడు అని చెప్పడానికి కొంచెం సందేహించాలి, కానీ పరోక్షంగా మాత్రం ఆయన విజయాలు చాలా ఉన్నాయి. ఆయన ముద్ర ఇప్పటికి కూడా యువత మీద ఉంది. ఓకే. అది చాలు కదండి. భగత్ సింగ్ ఏం చేశాడంటే ఏం చెప్పలేము, కానీ ఆయన ఇప్పటికి కూడా ఇన్స్పిరేషన్ ఉంది. ఆ రకమైనటువంటిదే సీతారామరాజు కూడా. ఓకే. ఒక నేతాజీ, ఆ రకమైనటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు. ఏ గిరిజన పోరాటం మీరు చూసినా దశలుగా కనిపిస్తుంది. అయితే 2 ఏళ్ళు దాదాపుగా 22 మాసాలు కంటిన్యూస్గా జరిగిన ఒకే ఒక్క రైతాంగ పోరాటం ఇది. అది ఆ రకమైనటువంటి దృష్టితో దాన్ని చూడాలి. ఓకే. ఒక 100 ఏళ్ల తర్వాత సార్ మనం ఇప్పుడు సీతారామరాజుని గుర్తుంచుకుంటే ఆ రిలవెన్స్ ఎలా ఉంటుంది ఇప్పటికీ మనకు అన్నదాన్ని మనం ఏం చెప్పవచ్చు? 100 ఏళ్ల తర్వాత అంటే 100 ఏళ్ళు ఆయన చనిపోయిన తర్వాత 100 ఏళ్ల తర్వాత మనం రిలవెన్స్ స్మరించుకుంటున్నాం. ఎట్లాంటి రిలవెన్స్ మనకి ఇప్పుడున్న కండిషన్స్ లో? అదేనండి, ఇప్పుడు చరిత్రని అధ్యయనం చేసి తీరాలి సార్ ఎవరైనా సరే. మనం ఎటు వెళ్ళాలో తెలియాలంటే మనం ఎక్కడ బయలుదేరామో తెలియాలి, మనకి ఉండాలి. ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దానికి చరిత్ర ఒకటే. మనం ఈ రోజుని ఇంతటి స్వాతంత్ర్యం, ఇంతటి ప్రజాస్వామ్యం, అందరికీ హక్కులు అనేవి మనం ఈ రోజుని అనుభవిస్తున్నాం అంటే కారణం వాళ్ళ త్యాగాలు. వాళ్ళని తలుచుకు తీరాలి మనం. ఆ రకంగా చూసుకుంటే సీతారామరాజు పాత్ర చాలా గొప్పది, ఉన్నతమైంది. ఆ రకంగా 100 ఏళ్ళు కాదు కదా, ఇంకొక 50 ఏళ్ళు అయిన తర్వాత ఆయన మనకు ఒక ప్రేరణదాయకమైనటువంటి చరిత్ర పురుషుడిగానే నిలిచి ఉంటాడు మన ముందు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.